హలో ఫ్రెండ్స్, తెలుసు కదా నేను మీ సరిపడే కపుల్ ఫ్రెండ్లీ అయితే మూవీ అయితే చూడడం జరిగిందన్నమాట. మూవీ అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది. ఎందుకంటే ఈ మూవీలో మంచి సీన్స్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా సంతోష్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్, పీక్స్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఇది ఒక మంచి ఫ్రెష్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. అండ్ అంతేకాకుండా ఈ మూవీ మనకు స్టార్ట్ నుంచి ఎండ్ వరకు బోర్ కొట్టదు. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ కానీ వాళ్ళు యాక్ట్ చేసిన విధానం కానీ చాలా బాగుంటుంది. మంచి స్టోరీ, గుడ్ స్టోరీ, ఒక చిన్న స్టోరీ మంచిగా తీయడం జరిగింది అనమాట. స్టోరీ చెప్తే బాగుంది. ఇలాంటి మంచి మూవీస్ మనం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. థియేటర్లో చూడడానికి ఖచ్చితంగా బాగుంటుంది. అండ్ ఈ మూవీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఒక మంచి ఎమోషన్తో కూడిన మంచి, అండ్ ఎక్స్పెషల్లీ కొన్ని సీన్స్లో బీజిఎం చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అంతేకాకుండా సంతోష్ అన్న గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. చాలా 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 బాగా చేయడం జరిగింది అనమాట. అండ్ ఈ మూవీ తర్వాత నెక్స్ట్ లెవెల్ అనమాట. మంచి హిట్ అని చెప్పొచ్చు అనమాట ఈ మూవీ అయితే ఆయనకు. కానీ ఈ సినిమా మంచి హిట్ పడాలనుకుంటున్నాను అన్నకైతే. ఎందుకంటే అన్న యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ మానస అండ్ వీళ్ళిద్దరు బాగా సెట్ అయిందనమాట. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కానీ, నార్మల్గా స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి లుక్స్. అండ్ అంతేకాకుండా మనం ఇలా చాలా మంది యాక్టర్స్ కూడా ఇలా యాక్ట్ చేయడం జరిగింది. గోపరాజు గారు అండ్ అంతేకాకుండా మన రాజీవ్ కనకాల గారు కూడా ఇలా యాక్ట్ చేయడం జరిగింది అనమాట. మూవీ మనకు ఏడా బోర్ కొట్టదు. మంచి ఫ్రెష్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు అనమాట. బాగుంది. ఇద్దరు స్టోరీ చెప్తే బాగోదు కానీ థియేటర్లో చూడండి, మంచిగా ఉంటుంది. మనకి ఏడా బోర్ కొట్టదు. అంతేకాకుండా రీసెంట్ టైమ్స్లో బెస్ట్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు అనమాట. చాలా బాగా నచ్చింది ఈ ఇయర్కి అయితే. మంచి లవ్ స్టోరీ అని చెప్పొచ్చు అనమాట. అండ్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కానీ, సంతోష్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఆఫ్టర్ 1 year తర్వాత అయితే 1.5 year తర్వాత అయితే మన సంతోషం అయితే రావడం జరిగింది అనమాట. మంచిగా ఉంది మూవీ అయితే, మనకి ఎడ బోర్ కొట్టదు. అండ్ అంతేకాకుండా నాకు బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది. అండ్ మూవీలో మంచి ఇంపార్టెంట్ సోల్ ఉంటుంది అనమాట. బాగుంటుంది. క్లైమాక్స్ అయితే మంచిగా ఏడిపిస్తుంది అనమాట. ఇంటర్వెల్ కానీ, క్లైమాక్స్ కానీ మనకు మంచిగా బాగా అనిపిస్తుంది. చూడండి, ఇబ్బంది లేకుండా హిల్లేరియస్ బాగుంటుంది. మనం అందరూ కలిసి చూడొచ్చు. అండ్ అంతేకాకుండా ఈ మూవీలో మనకు వాళ్ళిద్దరి కెమిస్ట్రీతో పాటు సంతోషం యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బాగుంది మూవీ అయితే, మనకి ఎక్కడ బోర్ కొట్టదు.